నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. నేను ఇవాళ మీ ముందర అయితే బిగ్ అప్డేట్‌తో వచ్చేసాననమాట. ఆఫ్టర్ 'కల్కి' సినిమా తర్వాత మన తెలుగు ఇండస్ట్రీ మొత్తం 1000 కోట్ల చుట్టూ తిరుగుతాందనమాట మార్కెట్టు. ఏ హీరో 1000 కోట్లు కొట్టేదానికి ఏ సినిమాలకి అవకాశం ఉంది? ఆ సినిమాల లిస్ట్ ఏంటి? ఆ లిస్ట్‌లో ఏ ఏ హీరోలున్నారు? అవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే చాలా క్లారిటీగా అయితే మాట్లాడుకుందాము. ఎవరైనా కొత్తగా మన ఛానల్‌లోకొస్తే మన వీడియోస్ ఒకటి 2 సార్లు చూడండబ్బా! నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే న్యూ మూవీ అప్డేట్స్ కోసం అయితే కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. మరొకసారి చెంచే వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇక వీడియోలోకెళ్తే గనక ఆఫ్టర్ 'ప్రభాస్, నాగ్ అశ్విన్' దర్శకత్వంలో వచ్చిన 'కల్కి' మూవీ అయితే మాత్రం దాదాపు 1000 కోట్ల పైచిలుకు షేర్‌ని వసూలు చేసి రికార్డ్ కలెక్షన్స్ అయితే వసూలు చేసిందనే చెప్పుకోవాలి. ఇది ఒక అన్‌బిలీవబుల్ రికార్డు. 'కల్కి' సినిమాతో 'ప్రభాస్' స్టామినా అయితే మరొకసారి పాన్ ఇండియా లెవెల్‌లో మారుమోగిందనే చెప్పుకోవాలి. ఆ సినిమా తర్వాత మన తెలుగు ఇండస్ట్రీలో కానీ, ఒక ఇండియన్ సినిమాలో గానీ ప్రతిసారి మన అది ఎక్కువగా మన తెలుగు హీరోల మీద అయితే ఎక్స్‌పెక్టేషన్స్ అయితే బలంగా ఉన్నాయి. ఏ హీరో అయితే 1000 కోట్లు రికార్డ్ అచీవ్‌మెంట్‌ని సాధిస్తారని అందరూ లెక్కలేసుకుంటున్నారనమాట. దాంట్లో మొదటి వరుసలో మనం ఎప్పుడు ఎదురు చూస్తున్న మన 'మ్యాన్ ఆఫ్ మాసెస్' జూనియర్ ఎన్టీఆర్ గారు నటించబోతున్న 'డ్రాగన్' మూవీ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వచ్చే ఈ సినిమా మీద అయితే విపరీతమైన అంచనాలున్నాయి. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారు తన గత సినిమాలు 'కేజీఎఫ్' గాని, 'చాప్టర్ 1', 'చాప్టర్ 2' గాని, అలాగే 'సలార్‌లో' గాని ఆయన తీసిన ఈ మాస్ ఎలివేషన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో, ఆ సినిమాల సత్తా గాని, ఆ సినిమాల డైరెక్టర్ చూపించిన స్టోరీ గాని ఎంత బలంగా ఉంటదో మనందరికీ తెలుసు. అలాంటి సినిమా గత సినిమాల తాలూకాకి ఎటువంటి క ఇది లేకుండా సినిమాని కొత్తగా చూపించే విధంగా ఎన్టీఆర్ గారిని మరెన్నడూ చూపించని విధంగా ప్రశాంత్ నీల్ గారైతే మాత్రం చాలా శరవేగంగా అయితే షూటింగ్ అయితే లోలోపలనే జరుగుతూనే ఉంది. కానీ అప్డేట్స్ అయితే ఎవరు ఇవ్వలేదు. కానీ రీసెంట్‌గా వచ్చిన ఒక లుక్ అయితే మాత్రం ఎన్టీఆర్ బ్యాక్ సైడ్ ఉన్నట్టు ప్రెజెంట్ చేసిన లుక్ అయితే సోషల్ మీడియాని ఒక ఊపేసింది. అలాగే ప్రశాంత్ నీల్ గారు ఎప్పుడు టైటిల్ లుక్ వదలబోతన్నారు, ఫస్ట్ లుక్ ఎప్పుడు వదులుతా అన్నారు, టీజర్ అప్డేట్ ఎప్పుడుంటది, గ్లిమ్స్ ఎప్పుడుంటది, ట్రైలర్ ఎప్పుడుంటది, మూవీ రిలీజ్ ఎప్పుడుంటది, అలా అని ఫ్యాన్స్‌లో అయితే మాత్రం విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్ అయితే బలంగా ఉన్నాయి. చూడాలి. ఎన్టీఆర్ గారి మూవీ 1000 కోట్లు కొడతదా అని అందరూ ఎదురు చూస్తా అన్నారు. సినిమా ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా 1000 కోట్లనేది చాలా చిన్న విషయం. ఎందుకంటే ఈ రోజున్న ప్రెజెంట్ మార్కెట్‌లో జూనియర్ ఎన్టీఆర్‌కి ఉన్న మాస్ ఫాలోయింగ్ మామూలుగా లేదనమాట. మన తెలుగు హీరోలంటేనే అంత క్రేజ్ ఉంది. సో, ఆ క్రేజ్‌ని ఇదిలో పెట్టుకొని ఈ సినిమా అయితే మాత్రం ఏమాత్రం కొంచెం టాక్ వచ్చినా కూడా 1000 కోట్లనేది ఈజీగా సాధించడానికి స్కోప్ అయితే బలంగా ఉంది. ఇకపోతే మన మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్' గారు నటిస్తున్న 'పెద్ది' సినిమా అయితే మాత్రం రీసెంట్‌గా సోషల్ మీడియాలో మామూలు హల్చల్ సృష్టించడం లేదనమాట. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి సాంగు 'చక్కిరి చక్కిరి' సాంగ్ గాని, 'రై రై రా రా' సాంగ్ గాని, 'జానీ మాస్టర్' వేయించిన స్టెప్పులకైతే మాత్రం 'రామ్ చరణ్' గారు ఒక రేంజ్‌లో అయితే పెర్ఫార్మన్స్ అయితే ఒక రేంజ్‌లో చేశారు. ఈ స్టెప్పులకైతే సోషల్ మీడియాలో అయితే అందరూ ఆహ్, ఆహ్, మీమ్స్ అయితే మామూలుగా చేయలేదనమాట. ఒక రేంజ్‌లో అయితే సోషల్ మీడియాని షేక్ చేసాయి ఈ సాంగ్స్ అన్నీ గూడా. 'పెద్ది' మూవీ నుంచి వచ్చిన గ్లిమ్స్ ఎస్పెషల్లీ ఈ గ్లిమ్స్‌లో సాక్షాత్తు హనుమంతుల వారిని చూసినట్టే అనిపించింది రామ్ చరణ్ గారిని చూస్తాంటే. ఈ సినిమా కోసం రామ్ చరణ్ గారు ఏ రేంజ్‌లో మేకోవర్ అయ్యారో, ఆయన పడ్డ కష్టమైతే ఆ గ్లిమ్స్‌లో అయితే చాలా బలంగా కనిపించింది. బుచ్చిబాబు, సనా డైరెక్షన్‌లో రాబోతున్న ఈ 'పెద్ది' సినిమా మీదైతే మాత్రం ఒక రేంజ్‌లో ఎలివేషన్స్ ఉన్నాయి. మామూలుగా లేదు ఎక్స్‌పెక్టేషను. రెహమాన్ గారు కూడా ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక రేంజ్ మ్యూజిక్‌నైతే కమ్‌బ్యాక్ అనే చెప్పుకోవాలి. ఆ రేంజ్‌లో అయితే ఈ సినిమాకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గాని, అలాగే మూవీ సాంగ్స్ గాని ఒక రేంజ్‌లో అయితే ఉన్నాయి. ఈ ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌కి అనుగుణంగా అలాగే 'రామ్ చరణ్' గారు 'త్రిబుల్ ఆర్' తర్వాత రీసెంట్‌గా ఒక సినిమా నిరాశపరిచినప్పటికీ, ఆ సినిమా తాలూకా ప్రభావం ఈ సినిమా మీద ఏమాత్రం పడకుండా ఆయన తీసుకున్న శ్రద్ధ గాని, ఆయన నటించిన విధానం గాని, ఈ సినిమాకి చాలా ప్లస్ అయిందని చెప్పాలి. ఆయన మేకోవర్ చాలా బలంగా అయ్యారు. ఈ సినిమాతో 'రామ్ చరణ్' గారు 1000 కోట్లు సాధించాలని, అలాగే 'బుచ్చిబాబు' గారు నెక్స్ట్ లెవెల్‌కి పాన్ ఇండియా డైరెక్టర్ అవ్వాలని నేను మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇకపోతే మరుసటి వరుసలో ఉండేది మన అల్లు అర్జున్ గారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఆయన 'పుష్ప 2'తో రికార్డ్ కలెక్షన్స్ అయితే వసూలు చేయడం జరిగింది వరల్డ్ వైడు. మామూలు ప్రభంజనం కాదు. 'పుష్ప 2' సుకుమార్ కాంబినేషన్‌లో, అల్లు అర్జున్ గారి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా అయితే మాత్రం రికార్డ్ కలెక్షన్స్ అయితే
వసూలు చేసిందనే చెప్పుకోవాలి. ఈ సినిమా చూపించిన ఇంపాక్ట్‌కి వరల్డ్ వైడ్ మొత్తం తెలుగు ఇండస్ట్రీ వైపు చూసుకునే మరొకసారి చూసే విధంగా అయితే అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారి కాంబినేషన్ అయితే చాలా బలంగా అయితే పనిచేసిందని చెప్పాలి. ప్రెజెంట్ అల్లు అర్జున్ 'అట్లీ'తో తీయబోతున్న సినిమా అయితే మాత్రం వరల్డ్ వైడ్‌గా 2,000,00,00,000 పైచిలుకు వచ్చే స్కోప్ ఉండే విధంగా ఈ సినిమాని తమిళ్‌లో గాని, తెలుగులో గాని ఆల్ లాంగ్వేజెస్‌లో తీసేదానికైతే మూవీ టీమ్ అయితే బలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమా నుంచి ఇంకా అప్డేట్స్ రావాల్సి ఉంది. ఇది కూడా వరుసలో ఉందన్నమాట. 1,000,00,00,000 పైచిలుకు వసూళ్లు చేసేదానికైతే మాత్రం. మరోపక్క మన యంగ్ రెబెల్ స్టార్, ద వన్ అండ్ ఓన్లీ ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మన 'ప్రభాస్' గారు నటించబోయే నెక్స్ట్ అప్‌కమింగ్ మూవీ లిస్ట్‌లు అన్నీ కూడా 1,000,00,00,000 పైచిలకు వచ్చేదానికి స్కోప్ బలంగా ఉంది. మరో పక్క 'కల్కి 2' అయితే షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతాంది. అలాగే 'ప్రభాస్' గారు చేయబోయే 'సలార్ 2' గాని, ఆయన చేయబోయే నెక్స్ట్ అప్‌కమింగ్ మూవీస్ లిస్ట్ అన్నీ కూడా 1,000,00,00,000 పైచిలుకు వచ్చేదానికైతే మాత్రం బలమైన స్కోప్ ఉంది. ఎందుకంటే ఆయన నటన గాని, ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఒక్కసారైనా సిల్వర్ స్క్రీన్ మీద 'ప్రభాస్' గారిని చూడాలని ఇండియన్ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. సో, ఇలా మన ఆల్ తెలుగు స్టార్స్ అందరూ గూడా పాన్ ఇండియాలో వరల్డ్ వైడ్ హల్చల్ చేస్తాననమాట. ఈ సినిమాలన్నిటికి ఆఫ్టర్ 'కల్కి' తర్వాత ఏ సినిమా ఫస్ట్ 1,000,00,00,000 రీచ్ అవుతుందని మీరందరూ ఎలాగ ఎదురు చూస్తున్నారో నేను కూడా అలాగే ఎదురు చూస్తున్నాను. మనందరి హీరోలు 1,000,00,00,000 క్రాస్ చేసి మన తెలుగు ఇండస్ట్రీ యొక్క సత్తాని వరల్డ్ వైడ్ చాటాలని మరొకసారి తెలియజేసుకుంటూ న్యూ మూవీ అప్డేట్స్ కోసం అయితే చెంచా వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచా వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.